ఎస్. మానవతరాయ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ కార్ రేసులో మొత్తం మీద డబ్బులన్నీ మొత్తం మీద ఒక ప్రైవేటుకు సంబంధించిన నేపథ్యంలోనే ఒకనొక అతను శాఖ వర్తిస్తున్న నేపథ్యంలో దాని నుండి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఎవరి ప్రమేయం లేకుండా తాను తీసుకున్న డిసిషన్ అనే నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తన మీద A1గా కేసు పెట్టడం జరిగింది. A1 ముద్దాయిగా కూడా ఉన్నట్టుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన స్లోగన్స్ల ద్వారా కూడా ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు అనేది తను వివరంగా విరిచారు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కావాలని చేస్తుంది అని ఒక తను చెప్పకనే చెప్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుంది మమ్మలను అనేది తను చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ కావాలని ఎందుకు చేస్తుంది? ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో రావడానికి ప్రజలందరికీ కూడా చెప్పినాం, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఇతరులు చేసిన అవినీతిని వెలికి తీస్తామని ప్రజలకు చెప్పినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఒక వ్యవస్థల ద్వారా విచారణ జరుపుతుంటే కక్షపూరితం ఎందుకు అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నించవచ్చు. మేమేమైనా సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగినా లేకపోతే లోపాలున్నా ఇవ్వన పథకాలు ప్రశ్నించవచ్చు. కానీ దానికి దీనికి ముడిపెట్టి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాధారాలు కాగితాల రూపంలో ఉన్నాయి. ఇక్కడ A1గా కేటీఆర్ గారు ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ HMD, ఆయన కూడా ఇది మా ప్రమేయం లేదు, ఆయన చెప్తేనే మేము చేసామని చెప్పారు. తర్వాత వచ్చేసి కేటీఆర్ గారు అంగీకరించారు ఇది నేను చేయబట్టే జరిగిందని. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ ఫార్ములా 1 రేసు విషయంలో ఎన్ని జాగ్రత్తలుగా వ్యవహరించాల్సింది, అనేక రకాల ఉల్లంఘనకు పాల్పడి ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అసలు అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఎన్నికల సంఘానికి సమాచారం లేదు, అదేవిధంగా మంత్రిమండలికి సమాచారం లేదు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇంత పెద్ద మొత్తంలో నిధులు విదేశాల్లోని ప్రైవేటు సంస్థలకు పౌండ్ రూపంలో తరలించేటప్పుడు తప్పకుండా RBI అనుమతి తీసుకోవాలా? మరి RBI అనుమతి తీసుకోలేదు. అదేవిధంగా ఇట్లాంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 290 ఉల్లంఘన కూడా ఉంది ఇక్కడ. ఇట్లంత పెద్ద మొత్తంలో HMDA నుంచి నిధులు విదేశాలకు తరలించేటప్పుడు తప్పకుండా భారత ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్కి సమాచారం ఇవ్వాలా, వాళ్ళ అనుమతులు తీసుకోవాలా. ఇవన్నీ లేకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఫార్ములా 1 రేస్ సంస్థ కూడా కాదు, మళ్ళీ దాని తోక సంస్థ. అదంతా ప్రామాణికమైన సంస్థ కాదు. దాని తోక సంస్థకు ఒప్పందాల కన్నా ముందే, ఒప్పందం అయిన తర్వాత నిజంగానే బదలాయించారంటే అర్థం ఉంది. ఒప్పందాల కన్నా ముందే, ఒప్పందం కాకముందే 55 కోట్లు బదలాయించడం వెనక పెద్ద ఎత్తున అవినీతి కనపట్టలేదా? అసలు నిజమైన సంస్థేనా? దాని ఎత్తున పెద్ద ఎత్తున ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విదేశాలకు ఈ ఫార్ములా 1 రేస్తో డబ్బులు తరలించి ఈ ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నాలు, మళ్ళీ వాటిని మనీ లాండరింగ్ ద్వారా వేరే రకంగా తరలించి వాడుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏసీబీ అనేది విచారణ జరుగుతుంది కాబట్టి ఒక హత్య చేస్తే తప్పించుకోవచ్చు. ఐ విట్నెస్ అనే వ్యక్తి జడ్జి గారి దగ్గరకు వచ్చి నేను చూడలేదంటే ఆ కేసు కొట్టుకుపోద్ది. కానీ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అయినా ఇట్లాంటి కాగితాల రూపంలో ఆధారాలు రుజువులు ఉన్న కేసులు తప్పకుండా శిక్షింపబడతాయి. తప్పకుండా జడ్జి గారి దగ్గర పోయినా పెట్టినా సరే తప్పకుండా కేసు నమోదు చేస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీపైన మోపిన అభియోగాన్ని కోర్టులో నిరూపించుకోవాలి. ఎవరైనా సరే కోర్టులో నిరూపించుకున్న తర్వాత చూద్దాం, ఒక 2 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు 3వసారి విచారణ జరుపుతున్నారు. కాబట్టి దానికి కేటీఆర్ గారే అంటున్నారు, మనమన్న మాట కాదు. అధికారులు ఎప్పుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి ముందే చెప్తాను నేను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కాగితాల రూపంలో ఉన్న ఆధారాల నుంచి తప్పించుకోజాలలేరు ఎవరైనా సరే. కాబట్టి ఆ భయంతోనే మేకపోతు గాంభీర్యంతోనే ఏదో పైకి భయపడినట్టు నటిస్తున్నారు. ఇంత అవసరమే లేదు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే నేను ప్రజల్లో నేను అరెస్ట్ అయితే ఖ్యాతి పెరిగిద్దా? ఏం ఖ్యాతి పెరుగుతుందో చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఓటుకు నోటు కేసు తీసుకొస్తాడు. ఓటుకు నోటు కేసులో గుర్రం చేయాల్సిన పని గాడిద చేసింది, గాడిద చేయాల్సిన పని గుర్రం చేసింది. ఎన్నికల సంఘం సంబంధించిన అంశం అది. వాళ్ళ ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ద్వారా కేసులు నమోదు కావాలి. అది కాకుండా ఇది ఏమైనా ప్రజాధనానికి గండి కొట్టిన కేసా ఓటుకు నోటు? ఇక్కడ ఎక్కడ కూడా ప్రజల ధనం ₹1 కూడా ఓటుకు నోటు కేసులో పోలేదు. అయినా అది విచారణలో ఉన్నది. మాట్లాడితే లైవ్ డిటెక్టివ్ రమ్మంటాడు. ఆ మాత్రం కూడా సోయలేదు. ఒక విచారణలో ఉన్నప్పుడు లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కానీ ఇట్లాంటివి కూడా ఎవరు చెప్తారు? న్యాయమూర్తులు చెప్పాలా. ముందుకు ముందే ఇదేమైనా సవాలా? ఇప్పుడు ఆ రోజు మేము శ్వేత సవాలు విసిరినాం మాదక ద్రవ్యాల విషయంలో. ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం రేగితే కేటీఆర్ నూరు అమరవీరుల స్తూపం దగ్గరకు అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా వాళ్ళకు విసిరితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు.
మరి కేటీఆర్ ఎందుకు రాలేదు? ఇట్లాంటి సోయి లేనటువంటి మాటలు, చిల్లర మాటలు ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. విచారణ ఎదుర్కోవాలా, చట్టం ఏది చెప్తే ఆ ప్రకారం నడుచుకోవాలి. ఎవరైనా సరే ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు కారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జవాబుదారితనంతో వ్యవహరిస్తుంది. అల్లు అర్జున్ అయినా, అక్కినేని నాగార్జున అయినా, ఇంక రేపు ఎవరైనా ఒకటే, అందరికీ సమానమే. చట్టం అనేది తీసుకుంటూ పోయే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కేటీఆర్ గారు ఏమైనా మాజీ మంత్రి అయినంత మాత్రం అతిథులు ఎందుకు ఉల్లంఘించడం? మరి ఇంత తెలిసిన ఆయన, ఇంత సోయన్న ఆయన ఈ విధంగా అనేక రకాల ఉల్లంఘనలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాల ఉల్లంఘనలకు పాల్పడిండు. పోనీ దీనివల్ల 700 కోట్లు ఎక్కడొచ్చినాయి చెప్పండి? ఆయన హెచ్ఎండిఏ దేనికి డబ్బులు పెట్టాలా? ట్రాకుల నిర్మాణానికి, అక్కడ ఉన్నటువంటి ఏదన్నా రోడ్లు వేయడానికి, ఆ ఫార్ములా వంటి అది అయినా ఎవరు ఆటది? శ్రీమంతులు, తర్వాత సినిమా తారలు, వాళ్ళ సంబంధించిన క్రీడలు అవి. అక్కడే మన ఖైరతాబాద్ బస్తీలో ఏమైనా పేద ప్రజలకు సంబంధించింది అదేమన్నా? కాబట్టి ఆ ట్రాకులు వేయటానికి డబ్బులు వాడితే పర్వాలేదు. మళ్ళీ దాదాపు పౌండర్ రూపంలో 55 కోట్లు తరలించారు. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగం ఉల్లంఘన, రిజర్వ్ బ్యాంకు నిబంధనల ఉల్లంఘన, మంత్రి ఇక్కడ ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఎందుకు తప్పులు చేయాల్సి వచ్చింది? మరి తప్పులకు ఆ సంస్థ ఖాతాలో డబ్బులను ఏనే చెప్తాడు. అప్పుడు ఏసీబీ అధికారులు ఇంతకాలం జాప్యం ఎందుకు పట్టింది? సాక్ష్యాధారాలన్నింటిని కూడా సేకరించే క్రమంలో లండన్ దాకా వెళ్ళారు. మొత్తం అర్థమైపోయింది అది డొల్ల సంస్థలు, ఇవన్నీ కూడా అసలు సంస్థలు కాదు, ఇవన్నీ కూడా కావాలని కేటీఆర్ గారు దురుద్దేశంతోనే వాళ్ళ కోసం లాభం చేకూరేందుకు ఇవన్నీ కూడా చేసినట్లు స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి విచారణ జరుపుతున్నారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలా? జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఆయనే నిర్ణయం తీసుకుంటారు. వెంటనే బెయిల్ ఇస్తారా, లేకుంటే 14 రోజులు రిమాండ్ విధిస్తారా అనేది మనం వేచి చూడాలా. అంతేగాని ఇంకేముంది, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు కవిత గారు చెబుతుంది. కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు. నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు మీ అవినీతితో ఏం సంబంధం చెప్పండి? మీరు నమస్తే తెలంగాణ పత్రిక పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు వాటా ఇచ్చారా? టీ న్యూస్ పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు వాటా ఇచ్చారా? కవిత గారు 100 కోట్ల లిక్కర్ కేసులో మీరు జైలుకు పోయేస్తే తెలంగాణ ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చారా? మీ అక్రమ ఫామ్ హౌస్లో ఏమైనా వాటా ఇచ్చారా? దీన్ని ప్రజలకు ఎందుకు అంటగడుతున్నారంటున్నా. చట్ట ప్రకారం ఎవరైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందే. గతంలో కనిమోడి రాజాలు జైలుకు పోయిరా లేదా చెప్పండి? తర్వాత సిబిఐ ఈడీలో అభియోగాలు నిరూపించలేకపోయినాయి. ఆ కేసునే 2G ప్రకటన కేసునే కొట్టివేశారు. ఆ విధంగా ఎదుర్కోండి. అంతేగాని చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేయటం అనేది ఎంతవరకు సబబు? ఎంతమంది మంది బలం వస్తే మాత్రం ఆగుతుందా? రేవంత్ రెడ్డి గారిని మీరు డ్రోన్ ఎగరేసిన మీ అక్రమ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలా? కానీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం చేశారు? కక్షపూరితంగా ఉగ్రవాదులను బంధించే చీకటి గదిలో బంధించారు. అట్లా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఏమన్నా కక్షపూరితంగా చేశారా? ఒక పద్ధతి ప్రకారం విచారణ, ఆధారాలు, ఇందులో వాస్తవాలు ఉన్నాయా? మీరు హైకోర్టుకు పోయినా కానీ ఉపశమనం లభించే కేసు కొట్టేయాలని పోతే కేసు కొట్టేయడం కుదరదు అనేది చెప్పేశారు హైకోర్టు కూడా. సుప్రీంకోర్టు దాకపోతే చెంపదెబ్బ కొట్టే. మరి ఎందుకు మీ ప్రయత్నాలు? అందుకే న్యాయబద్ధంగా ఆడ విచారణ జరుగుతుంది. ఆ విచారణ అధికారులకు సమాధానాలు ఇవ్వండి. వాళ్ళు సంతృప్తి చెందుతారా, లేకుంటే అసంతృప్తితో ఉంటారా, మిమ్మల్ని జడ్జి గారి ముందు ప్రవేశపెడతారా అనేది వేచి చూడాలి మనం. అంతేగాని నేను నేరం చేయలేదు, ఎవరైనా అంతే అంటారు, నేను నేరం చేయలేదు అంటారు. కాబట్టి ఇట్లాంటి కేసులు, ఆర్థిక నేరగాళ్ల కేసులో ఎవరో కూడా ఎంత పెద్దవాడైనా తప్పించుకోలేదు. గాలి జనార్దన్ అంటే ఉదాహరణ చెప్పిన. నాంపల్లి సిబిఐ కోర్టు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సరే, హైకోర్టు దాన్ని నిలుపుదల చేసింది. మళ్ళీ రేపు సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఉంటుంది. ఆర్థిక నేరాలను మాత్రం సాక్ష్యాధారాలని, రుజువుల్ని చెడపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మానవరాయ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. ప్రసాద్ గారు, మామూలుగా ఒక పేదవాడు ఎవరికైనా ఒక 50,000 రూపాయలు పంపించాలంటే సగటుగా బ్యాంకు వారు ప్రతి ఒక్కటి అడుగుతారు. మీరు 50,000 పంపిస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో సహా ప్రతి ఒక్కటి నియమించలో చూపడాలి. ఈ 50,000 కూడా ట్రాన్స్ఫర్